వెల్కమ్ టు టెక్ చైతు 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేస్కి అలొకేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేస్కి 2.52 lakhs క్రోర్స్ని కేటాయించారు. రాబోయే రోజుల్లో 7,500 జనరల్ కోచ్లను, 200 వందే భారత్ రైళ్లను, 100 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయబోతుంది ఇండియన్ రైల్వేస్. ఈసారి బడ్జెట్లో 4.6 లక్షల కోట్ల విలువ గల కొత్త ప్రాజెక్ట్స్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 4-5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. ఈ కొత్త ప్రాజెక్ట్స్లో కొత్త రైల్వే లైన్స్ని వేయటము, డబ్లింగ్ ప్రాజెక్ట్స్, ట్రిప్లింగ్ ప్రాజెక్టు, క్వాడ్రపులింగ్ ప్రాజెక్ట్స్, స్టేషన్ రీడెవలప్మెంటు, ఫ్లైఓవర్స్, అండర్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ చేయటం లాంటివి ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్స్లో వీటిని 4-5 ఏళ్లలో పూర్తి చేస్తారు. వీటి మొత్తం విలువ మరోసారి చెప్తున్నా 4.6 lakh crores. రాబోయే రోజుల్లో తయారు చేయబోయే 200 వందే భారత్ రైళ్లలో స్లీపర్ వందే భారత్ రైళ్లు మరియు చైర్ కార్ వందే భారత్ రైళ్లు రెండు ఉంటాయి. వీటిని 2-3 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాలకు వందే భారత్ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తాయి అని రైల్వే మంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇంకా జనరల్ కోచెస్ వచ్చేసి 17,500 జనరల్ కోచెస్ని తయారు చేయడానికి ఆమోదం ముద్ర వేశాము అని తెలియజేశారు. వీటిని రాబోయే రోజుల్లో తయారు చేస్తామని, ఈ మార్చి నాటికి అంటే 2025 మార్చి నాటికి 1,400 జనరల్ కోచెస్ అందుబాటులోకి రాబోతున్నాయని, వాటి తయారీ చాలా చురుగ్గా జరుగుతుందని కూడా రైల్వే మంత్రి గారు తెలియజేశారు. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తము 2,000 జనరల్ కోచెస్ని తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా 1000 కొత్త ఫ్లైఓవర్స్ కూడా ఆమోద ముద్ర వేశాము అని చెప్పారు. గూడ్స్ రైలు వివరాల్లోకి వెళ్తే మార్చి 31 నాటికి ఇండియన్ రైల్వేస్ ఒక బిగ్ మైల్ స్టోన్ని అచీవ్ చేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వేస్లో లార్జెస్ట్ కార్గో క్యారియింగ్ రైల్వేస్లో ఇండియా సెకండ్ ప్లేస్లో నిలవబోతుంది. చైనా మొదటి ప్లేస్లో ఉంటుంది. ఈ మార్చి 31 నాటికి ఇండియన్ రైల్వేస్ ఈ కార్గో క్యారియింగ్ టార్గెట్ను వచ్చేసి 1.6 బిలియన్ టన్స్కి రీచ్ అవ్వబోతుంది. దాంతో ప్రపంచంలో రెండో కార్గో క్యారియింగ్ రైల్వేస్గా నిలుస్తుంది చైనా తర్వాత.